మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానము కీర్తన గ్రంథం 119 అధ్యాయం 133 వచనంలో, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచము, నీ వాక్యాన్ని బట్టి నడుగులు స్థిరపరచము. ఎందుకంటే ఆయన మాటకు లోబడాలి. ఏంటంటే ఆయన వాక్యాన్ని వినే బిడ్డలకు ఉండాలి. వాక్యానుసారం జీవితం ఉన్నప్పుడు ఏమవుద్దండి, మనం స్థిరపరచగలుగుతాం. కానీ వాక్యం మన హృదయంలో లేనప్పుడు, దేవుని మాటకు భయం లేనప్పుడు, దేవుడు అంటే మనకి ఏదో అనుకున్నట్టు కాకుండా భయపడాలి. వాక్యం ఆయన మాట్లాడాలి. ఆది అయిన వాక్యమే ఆయన ఉన్నాడు. ఇదంతా ఆయన మాట్లాడాడు. ఈ మాట నా కోసమే అన్నట్టు మనం ఉండాలి. అందుకే ఆయన వాక్యం అడుగులు స్థిరపరచమన్నాడు. అప్పుడు ఏ పాపం నన్ను ఏలనీయకము, అప్పుడు ఏ పాపం కూడా మన మీద అధికారం చేయదు. ఎందుకంటే వాక్యానికి మనం భయపడతాం. మన పరిశుద్ధాత్మ మనం గద్దిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏ పాపానికి లోనవ్వమాట, ఏ పాపంగా మనం వెళ్ళమని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యానుసారం జీవితం జీవించాలని మనం ఎప్పుడు కూడా వాక్యం చదివే బిడ్డగా ఉండాలి, దాన్ని ధ్యానించుకునే బిడ్డగా ఉండాలి, ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన అడుగులు స్థిరపరచబడతాయి. మన మీద ఏ పాపము ఏలదన్నమాట. కాబట్టి ఎటువంటి దుష్టుడు మనకి బలహీనపరచాలని కృంగిదేయాలని చేస్తున్నాం. మనకు వాక్యం మనకు గద్దిస్తూ ఉంటుంది. ప్రార్థన మన హృదయం కడుగుతూ ఉంటుంది అన్నమాట, పరిశుద్ధపరుస్తూ ఉంటప్పుడు మనం ఏ పాపానికి వెళ్ళం. కాబట్టి దేవుడు మనం దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. అందుకే ఇక్కడ రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశను లోబడినట్లుగా చావునకు లోనై మీ శరీరం మందు పాపము ఏలనీకుడి. శరీరం ఏం కోరుకునే దురాశలు కోలుకుంటుంది. చావునకు లోనైన మీ శరీరం మందు పాపాన్ని ఏలనీయకూడదు. మనం చనిపోయిన తర్వాత నిత్య నరకాన్ని కాదు, నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి శరీరం దురాశలకు లోబడినట్లుగా, ఏ ఆశలు మనకి నేత్రాశ, జీవోడము, శరీర కోరిక ఎన్నో ఉంటాయి. అన్నిటిని కూడా మనం తీసివేసుకోవాలి. అందుకే వాక్యంతో మన అడుగులు స్థిరపరచుకోమంటున్నాడు దేవుడు. అప్పుడే ఏ పాపం మన మీద ఏలనదు. కాబట్టి అలాగే మరియు 13వ వచనంలో, మరియు మీ అవయములను దుర్నీతి సాధముగా పాపనకు అప్పగింపకుడి. అయితే మృతుల్లోండి సజీవుల్లో అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునడి. మీ అవయములను నీతి సాధనగా దేవునికి అప్పగించండి. మన అవయములు ఏంటి? నీతి సాధనగా దేవునికి అప్పగించుకోమంటున్న ప్రభు. అంటే మన హృదయం మీద, మన ఆలోచన, మన కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ కూడా నీతి సాధనగా ఉండాలి. అలాంటి కృప ధన్యత మన అందరూ దైవాదుడు దయచేయను గాక. వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపరచుకున్న కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఏకమైన ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మేము చేస్తున్నాం. మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారిని దీవించు. మాకున్న పనివారం ఒత్తిళ్లు తీసేయండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకిడి జరగడం, అందరితో సమాధానం, శాంతి తెచ్చండి. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దాచి, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మీ బిడ్డ కష్టాన్ని బిడ్డ తినే కృప దాచండి. కుటుంబంలో ఉన్న సమస్యలను విడిపించండి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి. అప్పులు, బంధకాలను విడిపించండి. తాగుడు, పేకడని వ్యసనాలు యేసు నామములో దూరపరచండి. ప్రతి బిడ్డని దీవించు, ప్రతి బిడ్డని ఆశ్రయించి, ప్రతి బిడ్డ కంచి వేసి ప్రభువా, అయ్యా నీ చిత్తానుసారం, నీ వాక్యానుసారం జీవితాన్ని బిడ్డలకు దయచేయి ప్రభావ. ఆత్మీయంగా మీ బిడ్డలు బలపరచండి, స్థిరపరచండి ప్రభావ. ప్రార్థించి అభిషేకం దయచేయి. బిడ్డకున్న భయాన్ని, పిరిగితనాన్ని తీసే ప్రభావ. కుటుంబంలో సంతోషం, సమాధానం దయచండి ప్రభావ. గలిబిల ఆటంకాలని దూరపరచండి ప్రభావ. యవన కుమార్ తల్లిదండ్రులు లోబడి కృప దయచమని అడుగుతుంది. చదువుకుని కలిగిన మంచి ఉద్యోగాలు దయచండి ప్రభావ. బలహీనంగా ఉన్న బిడ్డలు ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచండి. విడుదల దయచండి ప్రభావ. విడుదల దయచండి. ఇప్పుడే యేసులో ముట్టండి. ఏ బిడ్డ బలహీనంగా బిడ్డలు ముట్టండి. షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, నడునొప్పులు, థైరాయిడ్తో బాధ విడుదల దాచాడు ప్రభావ. హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. కృప చూపించి దీవించి ఆశ్రయించమని, మీ కృపలు భద్రపరచమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని, ఇదంతా నీ రెక్కల్చండి, భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొంది యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమెన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.